ఆర్ఆర్బీసీ ఎన్టీపీసీలో జనవరి 7th షిఫ్ట్ 1 అంటే ఈ రోజు వచ్చిన షిఫ్ట్ 1లో క్వశ్చన్స్ కొన్ని జనరల్ అవేర్నెస్ క్వశ్చన్స్ తీసుకొని ఇప్పుడు సాల్వ్ చేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ఓజోన్ లేయర్ ఈజ్ ప్రెజెంట్ ఇన్ విచ్ లేయర్? ఓజోన్ లేయర్ పొర ఎక్కడ ఉంటుంది అని అడుగుతున్నారు. సో స్ట్రాటోస్పియర్ లోవర్ పోర్షన్లో మనకి ఓజోన్ లేయర్ అన్నది ఉంటుందన్నమాట. సో స్ట్రాటో ఆవరణ, ఇదే మనకి కరెక్ట్ ఆన్సర్. సో హూ ఈజ్ ద గవర్నర్ ఆఫ్ జార్ఖండ్? జార్ఖండ్ యొక్క గవర్నర్ ఎవరు అని అడుగుతున్నారు. ద్రౌపది ముర్ము ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఈవిడ మనకి ప్రెజెంట్ గవర్నర్ ఆఫ్ జార్ఖండ్ అనమాట. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. హూ ఈజ్ ద ఫస్ట్ ఇండియన్ సైంటిస్ట్ వన్ ద నోబెల్ ప్రైజ్? సో నోబెల్ బహుమతి పొందిన మొదటి భారతీయ శాస్త్రవేత్త ఎవరు అని అడుగుతున్నారు. సో సివి రామన్ గారు. సో సివి రామన్ గారి ఫుల్ ఫామ్ చంద్రశేఖర వెంకట్రామన్ గారు. ఆయన 1930 ఇయర్లో ఆయనకి ఫిజిక్స్లో రీసెర్చ్ చేసినందుకు గాను నోబెల్ ప్రైజ్ అన్నది వచ్చిందనమాట. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఇప్పుడు. వేర్ ఈస్ కాజీరంగా నేషనల్ పార్క్ లొకేటెడ్? సో కాజీరంగా నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది అని అడుగుతున్నారు. అస్సాంలో ఉందండి అది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. హూ ఈస్ ప్యూమా బ్రాండ్ అంబాసిడర్? సో ప్యూమా బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు చేస్తున్నారు అని అడుగుతున్నారు. సో కరీనా కపూర్ ఖాన్ మనకి ప్యూమా బ్రాండ్ అంబాసిడర్గా చేస్తున్నారు. ఓకే, సో హూ ఈస్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ బీహార్? బీహార్ యొక్క ముఖ్యమంత్రి ఎవరు? బీహార్ యొక్క ముఖ్యమంత్రి గారు నితీష్ కుమార్ గారు. ఓకే, సో వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ ఎంఐసిఆర్? ఎంఐసిఆర్ యొక్క పూర్తి పేరు ఏమిటి? సో మ్యాగ్నెటిక్ ఇంక్ క్యారెక్టర్ రికగ్నిషన్. సో ఎంఐసిఆర్ కోడ్స్ వచ్చేసి మనకి జనరల్గా బ్యాంక్లో యూస్ చేస్తారు. సో కొన్ని యాక్చువల్గా ఎంఐసిఆర్ కోడ్ 9 డిజిట్ కోడ్ ఉంటుందన్నమాట. ఇది చాలా ఇంపార్టెంట్ కోడ్ మనకి ఏ బ్యాంక్ అన్నది తెలుసుకోవడానికి కంప్లీట్గా ఈ ఎంఐసిఆర్ కోడ్ అన్నది యూస్ చేస్తూ ఉంటారు బ్యాంక్స్లో. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. హూ ఈస్ ద మొబైల్ ప్రీమియర్ లీగ్ బ్రాండ్ అంబాసిడర్? సో మొబైల్ ప్రీమియర్ లీగ్ బ్రాండ్ అంబాసిడర్ ఎవరు అని అడుగుతున్నారు. అమిత్ బడానా అన్న అతను మొబైల్ ప్రీమియర్ లీగ్ అనమాట. సో ఈయన వచ్చేసి యాక్చువల్గా యూట్యూబర్. సో స్టార్ యూట్యూబర్. ఈయన్ని ప్రీమియర్ లీగ్ బ్రాండ్ అంబాసిడర్గా సెలెక్ట్ చేసుకున్నారు. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్, పంచాయతీ రాజ్ దివస్ ఈ సెలబ్రేటెడ్ ఆన్ విచ్ డే? ఏ రోజున పంచాయతీ రాజ్ దివస్ జరుపుకుంటారు అని అడుగుతున్నారు. సో 24th ఏప్రిల్న జనరల్గా ఈ పంచాయతీ రాజ్ దివస్ అన్నది జరుపుకుంటూ ఉంటారు. సో బేసిక్గా ఫస్ట్ టైం ఎప్పుడు జరుపుకున్నారు అంటే 2010లో ఈ పంచాయతీ రాజ్ దివస్ అన్నది ఫస్ట్ టైం జరుపుకున్నారు. సో అప్పటి నుంచి కూడా మనకి 24th ఏప్రిల్ అన్నది ప్రతి ఇయర్ జరుపుకుంటారు. సో నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద మినిమం ఏజ్ టు బికమ్ ప్రెసిడెంట్? సో ప్రెసిడెంట్ అవ్వడానికి కనీస వయస్సు ఎంత అని అడుగుతున్నారు. కనీస వయస్సు 35 years కంప్లీట్ అయి ఉండాలండి. సో 35 years అన్నది మనకి కరెక్ట్ ఆన్సర్ అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ ఎన్ఈఎఫ్టీ? ఎన్ఈఎఫ్టీ యొక్క పూర్తి పేరు ఏమిటి? నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్ఫర్. సో జనరల్గా మనం ఎన్ఈఎఫ్టీ ట్రాన్సాక్షన్స్ చేస్తూ ఉంటాం కదా. సో ఈజీగా ఒక అకౌంట్ నుంచి ఇంకో అకౌంట్కి మనం మనీ ఆన్లైన్ ద్వారా పంపించడానికి నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటాం. సో ఇవ్వండి ఈరోజు మనం షిఫ్ట్ 1లో వచ్చిన జనరల్ అవేర్నెస్ క్వశ్చన్స్. సో నెక్స్ట్ వీడియోలో మరికొన్ని క్వశ్చన్స్ డెఫినెట్గా సాల్వ్ చేసి చూద్దాం. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్ చేయండి, అలాగే ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.